భూమి మీద పుట్టిన మనిషి నిజంగా దేవుని ప్రేమ వల్ల బతుకుతున్నాడు. దేవుడు ప్రేమించి ఇచ్చిన వస్తువులను ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆహార పదార్థాలు తింటున్నాడు. నిజంగా ఎవరి కష్టం కాదు కదండి, ఎవరు దీన్ని తయారు చేయలేదు కదండి. దేవుని నుంచి వచ్చినవి దినదినము అనుభవిస్తున్న మనిషి మాత్రం కొంచెం కూడా దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా బతుకుతున్నాడు. మనిషికి ఏమైపోతుంది కృతజ్ఞత? ఆలోచించండి. కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు ఆ దేవుని పట్ల. ఆ కృతజ్ఞతకు నేను దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతే లేని వాడికి ఇంకా దేవుడికి ఏం చేయాలి ఏం తెలుస్తుంది? అవునా? కృతజ్ఞత ఉంటే దేవునికి ఏం చేయాలి, ఎటువంటి కార్యాలు చేయాలి, దేవుని పట్ల నేను ఎలా ఉండాలి అన్న సంగతిని తెలుసుకోగలడు. కానీ ఒకవేళ మనకి గనక కృతజ్ఞత ఉంది అని మనం అనుకుంటే ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్య ప్రకారం ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. భూమి మీద పుట్టిన మనిషి నిజంగా దేవుని ప్రేమ వల్ల